4 టమాటాలు చెట్లల్లోకి ఇసిరేస్తే బాగా పండిపోయినాయి అనేసి 4 మొక్కలు మొలిచినాయి. ఆ కొన్ని మొక్కలు తీసుకొచ్చి ఇంట్లో పైన డాబా మీద పెట్టాము. దాన్ని తీసుకొచ్చి భద్రంగా పెట్టి దానికి జీవామృతము, పుల్ల మజ్జిగ, అగ్నాస్త్రము ఇట్లా వాడి ఈ విధంగా పెంచుతుంటే ఎంత బాగా ఫ్రెష్గా ఉన్నాయి చూడండి. పైన డాబా మీద ఉండేది కొద్దిగానే మట్టి, ఎక్కువేమో కూడా ఉండదు. ఎంత మంచిగా ఆరోగ్యంగా పెరిగినాయో చూడండి. జీవామృతంలో ఇంత జీవం ఉంది, ఇంత మహత్యం ఉంది. మనకు వేరే మందులు ఎందుకో ఏంటో నాకేం అర్థం కాదు. కొంతమంది రైతులకి ఎట్లా చెప్తే మారుతారో కూడా అర్థం కావట్లేదు. ఇదంతా మెంతి కూర. ఆ టమాటా ముక్కల మధ్యలోనే కొద్దిగా మెంతులు జల్లుకున్నాను. ఇదిగో కొద్దిగా ధనియాలు జల్లుకున్నాను. ధనియాలు, ఇదంతా కొత్తిమీర అవుతుందన్నమాట. ధనియాలు ఇంకా కొంచెం ముందు వేసింది కూడా ఉంది. ఇది చూడండి, ఇవన్నీ ఇదేమో మినుములు. ఊరికే 1-2 చల్లాను. ఎంత మంచిగా వచ్చింది చూడండి. అసలు ఏమి పురుగు లేదు, తెగుళ్ళు లేవు, ఏమీ లేవు. అదిగో అంతా ఇవన్నీ అవే అన్నమాట. ఆ చివర 2 మొక్కలు బెండకాయ మొక్కలు. బెండకాయ గింజలు కూడా, బెండకాయలు డైరెక్ట్గా మా పొలంలోవే ఎండిపోయినవి తీసుకొచ్చి విత్తనాల కోసం ఉంచినవి. ఒక బెండకాయని చీల్చేసి విత్తనాలు చల్లాను అనమాట. మొక్కలు వచ్చినాయి. వాటిని కూడా తీసుకొచ్చి నేను అక్కడక్కడ విత్తనాలు పెడితే మంచిగా వచ్చినాయి. ఇది ఒకవైపు అన్నమాట. ఇది ట్యాంక్ పక్కన అటొకటి ఇటొకటి ఇట్లా చేసాము. ఇది ముందుగా చల్లిన కొత్తిమీర, ఇవి బెండకాయ ముక్కలు. ఎంత మంచిగా వచ్చినాయి చూడండి. అసలు బెండకాయ ముక్కలకు కూడా అసలు ఆకుముడతలు కానీ ఇవి ఏమీ లేవు. చక్కగా మన చేతుల్లోనే మన ముందున్న వాటిల్లోనే ఇంత జీవం ఉన్నప్పుడు వేలు పెట్టి మందులు తీసుకొచ్చి వాళ్ళు ఆగమయ్యి, డబ్బు ఆగమయ్యి, కష్టం పోయి అంతా ఎందుకు? ఎలాగూ కష్టపడుతున్నారు. అదేదో మంచి కోసం కష్టపడి ఆరోగ్యంగా ఉండడం కదా మెయిన్. ఇందులో ఇదివరకు గోంగూర పెట్టాను కదా, ఆ గోంగూర కూడా అక్కడక్కడ మొక్కలు వచ్చినాయి. ఇది పచ్చిమిర్చి, ఇంట్లో ఉన్న గింజలే చల్లాను అనమాట. ఇవి కూడా వచ్చినాయి. మొక్కలు మొలిచిన తర్వాత తీసుకొచ్చి విడివిడిగా నాటి వాటికి జీవామృతము, పుల్ల మజ్జిగ, ఆవు పాల మజ్జిగ అనమాట. అది 4 రోజులు చిలికేసి పక్కన పెడితే తేట వస్తుంది. దానిపైన తేట తీసి 1 లీటర్కి 10 లీటర్ల నీళ్లు కలిపి చల్లడం. అది మన ఇంట్లో వేసుకునే మజ్జిగే. ఎంత కష్టం కూడా కాదు. ఎంత బాగున్నాయి చూడండి ఫ్రెష్గా. ఇదేమో ముందు వేసాను కొత్తిమీర, అక్కడదేమో కాస్త లేటుగా వేసాను. మెంతి కూర కూడా వీటి మధ్యలోనే వేసాను. అడపా చిన్న పనులతోటే ఎంత సంతృప్తి, ఎంత ఆరోగ్యమో చూడండి. ఎంత ఫ్రెష్గా ఉన్నాయి అన్నీ కూడా. మన పనిలో పనే అంత ఏదో పెద్ద కష్టం కూడా కాదు. మన పనిలో పనే సంతోషంగా చేసుకునే పని అన్నమాట.